4 ఎకరాల 4 గుంటల భూమి ఎల్లమ్మ గుడికి ఇచ్చినాను మా పెద్దలంతా. దాని పక్కకు ఆనుకొని ఒక 32.5 గుంటలు మాకు మిగులు భూమి ఉన్నది. మేమేమంటున్నాం, మేము ఇచ్చినటువంటి 4 ఎకరాల 4 గుంటలు మీరు ఎంజాయ్ చేయండి, మీ హద్దులు మీరు పెట్టుకోండి. అయితే మా పెద్దనాన్న అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ దిమ్మెలు కట్టి మరీ ఇచ్చిండు. చాలా ఒక 2007 అప్పుడే. అప్పుడు ఇటు దిక్కున్న దిమ్మెలు ఈ మధ్య కాలంలో తొలగించేసారు. దిమ్మెలే తీసేసారు ఎట్లయితే కబ్జాదారులు చేస్తారు. అది ఫస్ట్ స్టెప్ అయింది. అప్పుడు మేము కోర్టు ద్వారా అడ్వకేట్ కమిషనర్ని పెట్టించి దేవాదాయ శాఖ ఈఓ సమక్షంలోనే పంచులను పెట్టి డిమార్కేషన్ చేసినాం బౌండరీ మొత్తం. దాని రాళ్ళు కూడా పాతిండ్రు. దాని మీద స్టేటస్కో ఆర్డర్ కూడా ఉంది. స్టేటస్కో ఆర్డర్ పంచాయతీ వీళ్ళతో లేదు మాకు. అటుపక్క వాళ్ళు తలుపు పెడితే మేము కోర్టుకు వెళ్ళినాం. అయితే వీళ్ళకి సంబంధమే లేదు ఈ డిస్ప్యూట్లో కూడా. అయితే వీళ్ళు ఇమీడియట్గా సాటర్డే సండే చూసుకొని వచ్చి ఆ కోర్టు పెట్టిన ఖనీలను కూడా తీసేసి పిల్లర్లు కట్టేసినారు. వాళ్ళు ఆల్రెడీ 10 ఫీట్ పిల్లర్లు ఇటు కట్టినరు, అటు కట్టినరు. పెద్ద పెద్ద గేట్లు తెచ్చేసి రెడీగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏ టైం చూసుకొని అది పెట్టేసి లాక్ వేసేస్తే కబ్జా అయిపోయినట్టే. ఇది పరిస్థితి అక్కడ.